ఉన్న వాళ్ళు అక్కడ లేడీ ఒకసారి ఆయన లేచారు కదా, నించొని ఉన్నారు కదా. నమస్తే సార్. సార్ నా పేరు నాగదేవి సార్. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. మీది మాది కూడా వెస్ట్ గోదావరి సార్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన మీరు ఇంత ఎత్తులో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు అందరూ క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్. ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే సార్ అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు అనే సునామీని తీసుకొచ్చారు సార్. సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్. 6 years, 12 years, 18 years అని. ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్ తో సరిపెట్టేవారు సార్. ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా వచ్చాక 1 year లో 2 promotions నేను తీసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ఇంకో విషయాలు ఏంటంటే సార్, మీరు ప్రతి మీటింగ్ లో చెప్తారు సార్, తరం 25 years కి తరం మారుతుంది అని చెప్పి. 25 years దాటినా సరే మన పంచాయతీరాజ్ యాక్ట్ 1994 మనం ఇంకా ఫాలో అవుతున్నాం సార్. అందులో ఉన్న విషయాలు, అందులో ఉన్న రేట్స్ వేరేగా ఉన్నాయి సార్, రూల్స్ వేరేగా ఉన్నాయి. ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది సార్. ఎవరికన్నా మేము జరిమానాలు వేయాలన్నా, కోర్టులకు అది చేయాలన్నా, ఏమైనా నోటీసెస్ ఇవ్వాలన్నా సరే పంచాయతీరాజ్ యాక్ట్ 1994ని ఫాలో అవుతున్నాం సార్. కొంచెం ఆ పంచాయతీరాజ్ యాక్ట్ ను కూడా మార్చవలసిందిగా, కొంచెం ఏమైనా మార్పులు తీసుకురావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం సార్. అదే విధంగా సార్ మేము గ్రామ పంచాయతీ సార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు. ఇప్పుడు మీ దయ వల్ల మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్. అసలు ఆఫీసర్ సెక్రటరీ అంటే ఏ సెక్రటరీ ఇట్రా, అదిగో సెక్రటరీ అనేవారు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ మీ దయ వల్ల. మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. అదే విధంగా సార్ గ్రామ పల్లెలు అనేవి దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు సార్ గాంధీ గారు. ఆ పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలో సెక్రటరీ కీలకమైన పాత్ర పోషిస్తారు సార్. అలాంటిది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అనుసంధానం చేశారు సార్. మాకు గ్రామ పంచాయతీ డ్యూటీస్, మా ప్రైమరీ డ్యూటీస్ అయిన పారిశుద్ధ్యము, వాటర్ సప్లై, పైప్ లైన్ లీకేజెస్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్, ఇలా మొత్తం ట్యాక్సెస్ కలెక్షన్ అన్ని కూడా పంచాయతీ వనరులు ఏవైతే ఉన్నాయో అవి కలెక్షన్ చేసుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు సార్. ఎందుకంటే మల్టిపుల్ బాసెస్ అయ్యారు సార్. మాకు మల్టిపుల్ బాసెస్ సార్. ఏ డిపార్ట్మెంట్ కైనా ఒక బాస్ ఉంటారు సార్. ఒక పంచాయతీ సెక్రటరీకే ఎక్కువ మంది బాసులు ఉండి అటువైపు వాళ్ళు చెప్తున్నారు, ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు సార్. ఏది చెయ్యాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటుంది సార్. ఒక రోజు విలేజ్కి వెళ్ళామంటే ఏం చేసి ఇంటికి వెళ్ళామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం సార్. దయచేసి సచివాలయ వ్యవస్థని కొంచెం మా నుంచి కొంచెం వేరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, సార్ ఇప్పుడు ఒక జిల్లాలో అన్ని వర్క్స్ చేసేది జిల్లా కలెక్టర్ సార్. అదే మండల్లో నిజం చెప్పాలంటే అన్ని వర్క్స్ చేసేది ఎంపీడీఓ సార్. అండ్ పంచాయతీలో అన్ని వర్క్స్ చేసేది పంచాయత్ సెక్రటరీ సార్. దిస్ ఈస్ ద రియాలిటీ సార్. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం గారు ఆ ఒక రీజన్ వల్లే మీ పేరుని సెక్రటరీ నుంచి తీసేసి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చారు. అండ్ ఉంటుంది, రీసెంట్లీ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. వాళ్ళు కూడా సపరేట్ డిప్యూటీ ఎంపీడీఓని తీసుకురావటం, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ని తీసుకురావటం, కొంచెం ఓపిక పడితే కనుక ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. చెప్పిన రిఫార్మ్స్ అడిగారు, అది కూడా దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తను అడిగినది సార్ పంచాయతీరాజ్ యాక్ట్ మనం 1994లో తీసుకొచ్చాం సార్. ఆ రిఫార్మ్స్ గురించి సార్ ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు డిస్కస్ చేసిన విషయమే సార్. సార్ వీ నీడ్ మినిమం 4 months ఆఫ్ టైమ్ టు కమ్ విత్ అ ప్రాపర్ ప్రపోజల్. పంచాయతీరాజ్ 1994 యాక్ట్లో ఏవేమి సవరణలు చేయాలనే ప్రపోజల్ ఒక 4 months టైంలో మీ ముందు ఉంచుతాం సార్. వన్స్ మీరు ఓకే చేసిన తర్వాత అది గవర్నమెంట్ ముందు పెడతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే విధంగా సార్ 2004 వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామా, వేరే వాళ్ళకి కూడా ఇద్దాం. 2004లో వచ్చిన వారికి ఒక పెన్షన్, 2004 నుంచి ముందున్న వాళ్ళకి ఒక పెన్షన్ ఉంది సార్. అందరం ఒకటే సర్వీస్ చేస్తున్నాము. అది టోటల్ గవర్నమెంట్ ఇష్యూ కదమ్మా. విల్ గివ్ ఆపర్చునిటీ టు అదర్ పంచాయత్ సెక్రటరీ. ఇద్దామా?